హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వరలక్ష్మి వ్రతం స్పెషల్గా మనమైతే ముక్కోటికి అయితే వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే ఫోటో తీసాను అనుకొని స్టిల్లు ఇచ్చాను. నేను చెప్పిన అమ్మ ఫోటో తీయడంలో వీడియో తీసానని. ఎనీవే ఈరోజు అయితే పొద్దున్నే లేచి ఇంకా పూలు తెచ్చేసి బండి సర్వీసింగ్ ఇచ్చేసి ఇచ్చేసాం అనమాట. చూసినారు కదా, పుట్టకైతే పాలు అయితే పోస్తున్నాము. మా అమ్మ ఏందో చేస్తుంది మనకు తెలు చుట్టూరు చూస్తున్నారు కదా, ఎంత బాగా డెవలప్ అయిపోయింది. అటు నుంచి ఇటు వచ్చే లోపలే డెవలప్ అయిపోతుంది. ఇది టీటీడీ అండర్ కంట్రోల్లో ఉంది కాబట్టి అంత తొందరగా అవ్వాల్సిందే. సో చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే ఇప్పుడైతే పుట్టకైతే ఎంత రెడీ చేసుకుంటుంది పూజ చేయడానికి. మళ్ళీ నేను పాల ప్యాకెట్ ఇవన్నీ మర్చిపోయింది, మళ్ళీ తేగిపోయినా. ఇప్పుడైతే మేమైతే డొక్కా సీతమ్మ క్యాంటీన్కి అయితే వచ్చాం. ఇదైతే గుడిలోనే ఉంది. ఇది వచ్చేసి చాలా బాగుంది, చాలా రకరకాల వంటలన్నీ పెట్టినారు, చాలా బాగుంది. తిన్నీకి ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో తెలుసా, అమ్మగా ఉంది. నాకు తెలియదు ఇది డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని. పక్కన పిక్చర్ ఉన్నింది, డొక్కా సీతమ్మ పిక్చరు. దాని తర్వాత చెప్పింది మా అమ్మ. ఇప్పుడైతే సాయంత్రం అయింది, బాగా సాయంత్రం మా అమ్మ అయితే వడలేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి వడలు, మీకు ఒకసారి తిని చూపిస్తాను ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మన ఉద్దివడలు అయితే రెడీ అయిపోయింది అనమాట. మనకైతే ఉద్దివడలోకి పప్పు అయితే మా అమ్మ అయితే ఇచ్చిందన్నమాట. కేక్ అయితే ఉంది అనమాట. నాకు తెలిసి పప్పు అయితే దాంట్లోకైనా బాగుంటుంది, ఎస్పెషల్లీ దోశ, ఉద్దివడ, ఇది ఉద్దివడకి, వడలకి, అన్నంకి, ఏదానికైనా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చిందో లేదో. ఒకవేళ ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.